హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే చాలా ఈజీగా సింపుల్గా చూస్తుండగానే తక్కువ టైంలో గబగబా గీసుకుని బ్యూటిఫుల్ డిజైన్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ డిజైన్ అయితే చాలా ఈజీగా చాలా బాగుంటుంది. వాకిట్లో చూడడానికి ఎంతో కళగా అయితే కనిపిస్తుంది. రోజువారీ ముగ్గులలో ఇదొక ముగ్గని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే వీడియోనైతే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ముగ్గులు మనం ఎలా వేస్తున్నామో తెలుస్తుంది. ఇలా చక్కగా ఇట్లా ముగ్గు పిండితోని కలర్ లాగా అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గీసేసుకున్న తర్వాత ఈ చివర్లా ఇట్లా గీత అయితే గీసి చివరగా చుక్క అయితే పెట్టుకోవడం వల్ల మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా రౌండ్గా సర్కిల్ లాగా అయితే 4 వైపులా గీసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే వీడియోని అయితే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు రౌండ్గా గీసిన దానిపైన ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా 2 సార్లు ఇలా గీసేసుకొని ఇలా డిజైన్ అయితే గీయాలి ఫ్రెండ్స్. డిజైన్ లాగా ఇలా గీసుకుంటే చాలా వెరైటీగా ఈజీగా ఉంటుంది. ముగ్గులు ఏమాత్రం రాని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకుంటట్టు చాలా చక్కగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ముగ్గు వచ్చేసి ఇదే విధముగా 4 వైపులా గీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గీసేసుకోవడం వల్ల చాలా చక్కగా అయితే కనిపిస్తుంది డిజైన్ వచ్చేసి. ఎప్పుడైనా మనం ముగ్గులు ఎలా వేయాలి, ఏ విధంగా వేస్తే అయిపోతుంది అనేది మనము ఒకటి గీస్తే ఒకటి మనకు ఈజీగా ఆటోమేటిక్గా ఏదో ఒకటి గీస్తూ ఉంటే డిజైన్ అనేది రెడీ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. పెద్దగా ఆర్భాటంగా లేకుండా రోజువారీ ముగ్గులలో సింపుల్గా అయిపోయేటట్టయితే ఇలా గీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా 4 వైపులా చక్కగా గీసేసిన తర్వాత ఇప్పుడు ఈ గీతల పైన ఇలా రౌండ్గా సర్కిల్ లాగా 2 సార్లు ఇలా గీసేసుకోవాలి ఫ్రెండ్స్. గీసేసుకొని దీని నుంచి ఇలా డిజైన్ అయితే గీసేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ ఒక చుక్క అయితే పెట్టేసి ఆ చుక్క చుట్టూరా ఇలా డిజైన్ గీసుకొని దాంట్లో ముగ్గు పిండితోని కలర్ లాగా వేసుకున్నామంటే బ్యూటిఫుల్గా చాలా బాగుంటుంది. ఇక్కడ ముగ్గు పిండితోటి కలర్ లాగా వేసేసుకున్నామంటే చాలా చక్కగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ డిజైన్ వచ్చేసి ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా రౌండ్గా గీసేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. 4 వైపులా చక్కగా గీసుకున్నామంటే ఎంతో బాగుంటుంది ఈ డిజైన్ వచ్చేసి. ఇంతే సింపుల్గా ముగ్గులు అయితే గబగబా వేసుకోవచ్చు. మనం వాకిలి ఊడ్చి చల్లి ఏ ముగ్గు వేయాలి అన్న ఆలోచనలో ఇలాంటివి మనం నేర్చుకున్నామంటే గబగబా ఈజీగా సింపుల్గా గీసేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడడానికి ఎంతో చక్కగా అందంగా ఆకర్షణీయంగా కనిపించే బ్యూటిఫుల్ డిజైన్ అయితే రెడీ అయితే అయిపోయింది. చూస్తున్నారు కదా, ఎంతో చక్కగా అయితే ఉంది ఈ డిజైన్ వచ్చేసి. ఇలా మొత్తం చుట్టూరా 4 వైపులా డిజైన్ గీసేసుకున్న తర్వాత మధ్యలో ఇలా ఎల్లో కలర్ చుక్కలు అయితే పెట్టేసుకొని వాటిపైన ఆరెంజ్ కలర్ చుక్కలు పెట్టుకున్నామంటే చాలా చక్కగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ డిజైన్ వచ్చేసి. ఎల్లో కలర్ చుక్కల పైన ఆరెంజ్ కలర్ చుక్కలు పెట్టడంతో ఎంతో
చక్కగా అయితే కనిపిస్తుంది. మొత్తం మీద అయితే డిజైన్ అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్. మొదటి నుండి ఈ డిజైన్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఇక్కడైతే నేను ఆరెంజ్ కలర్తో చుక్కలు అయితే చిన్నగా పెట్టేశాను. మొదటి నుంచి ఈ డిజైన్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ఈ డిజైన్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.